ఇప్పుడు మనతో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలయ్య గారు ఉన్నారు. ప్రజెంట్ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో అందుబాటులో ఉన్న వెంచర్స్ యొక్క వివరాలను మరియు ఆయన అనుభవాన్ని గురించి ఆయన మాటల్లోనే విందాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనబడే నంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవచ్చు. నమస్తే ఉప్పలయ్య గారు. నమస్తే. మీరు లాస్ట్ వీక్ 27న ఒక ప్లేస్లో మంచిగా లాంచ్ చేయడం జరిగింది. అది జరుగుతుందని కూడా చెప్పారు. ఎందుకు ఫంక్షన్ ఎలా జరిగిందండి అది? ఓకే అమ్మా, ముందుగా మా కస్టమర్ దేవుళ్ళకి, మార్కెటింగ్ మిత్రులకి, శ్రేయోభిలాషులకి గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి ఆయన ఎంతో కష్టపడి స్వాతంత్రం తెస్తే ఈరోజు మనం హ్యాపీగా మనం జర్నీ చేస్తూ ఉన్నాం లైఫ్. వారికి ఎప్పుడైనా మనము మన పిల్లల తరాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం అనమాట. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేసరికి 26th మనం హైవే సిటీ వెంచర్ లాంచ్ చేశాం. ఈ హైవే సిటీ వెంచర్ అసలు నేను చెప్పాను కదా లాస్ట్ కూడా, మా కస్టమర్ దేవుళ్ళ దీవెనలతోటి, మార్కెటింగ్ మిత్రుల సపోర్ట్ తోటి చాలా గ్రాండ్ లాంచింగ్ అనమాట. దాదాపు ఒక 5,000 మెంబర్స్ విజిటర్స్ తోటి. 5,000 మెంబర్స్ విజిటర్స్ తోటి. అందులో ఆల్రెడీ తీసుకున్నటువంటి కస్టమర్సే కానీ, మా మార్కెటింగ్ మిత్రులే కానీ, శ్రేయోభిలాషులే కానీ, వీళ్ళందరి సమక్షంలో చాలా గ్రాండ్ లాంచింగ్ చేసుకొని 50% బుకింగ్ తీసుకున్నాము. 50% బుకింగ్ ఫస్ట్ డే, ఒకే రోజు 50% బుకింగ్ తీసుకున్నాం చాలా గ్రాండ్గా. ఇంకోటి ఏంటంటే మాకు భగవంతుడి సపోర్ట్ కూడా దొరికింది. ఎందుకంటే లాంచింగ్ ముందు రోజు ఫుల్ వర్షం, లాంచింగ్ తర్వాత ఫుల్ వర్షం, కానీ మాకు సండే ఆ భగవంతుడు కరుణించి సుక్క వర్షం లేకుండా చాలా గ్రాండ్గా లాంచింగ్ చేసుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్, వరంగల్ ఈ రేంజ్లో యాదాద్రి అనేది టెంపుల్ సిటీగా మొత్తం పేరుగాంచిందని, మీకు కూడా అక్కడ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ అవి కానీ మీకంటూ సురక్ష ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఒక ప్లేస్ ఉంది. సో దానికి ఏ విధంగా ఉన్నాయి, అక్కడ తీసుకోవాలంటే ఎలాంటి వాళ్ళు తీసుకోవడానికి అనువుగా ఉన్నాయి ప్లేస్ అని కొంచెం క్లియర్. ఇప్పుడు మనకు హైదరాబాద్ వరంగల్ హైవేలో టెంపుల్ సిటీ వెంచర్ ఉంటుంది మనది. అంటే వంగపల్లి దగ్గరలో. అంటే మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే మనకు 2 ఎంట్రన్స్ ఆర్చ్లు ఉంటాయి టెంపుల్కి. ఒకటో రాయగిరి నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళము రాయగిరి నుంచి ఎంటర్ అవుతూ ఉంటారు. రెండోది వరంగల్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళంతా వంగపల్లి నుంచి ఎంటర్ అవుతూ ఉంటారు. అయితే వంగపల్లి నుంచి వచ్చేటువంటి ఎంట్రన్స్కి మన దగ్గర ఉంటుంది టెంపుల్ సిటీ వెంచర్ మనది కూడా. మామూలుగా యాదాద్రి టెంపుల్లో టెంపుల్ సిటీ అని డెవలప్ చేస్తున్నారు టెంపుల్కి సంబంధించి. అయితే మనం కూడా యాదాద్రి టెంపుల్ దగ్గరే డెవలప్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా టెంపుల్ సిటీ అనే పేరు పెట్టాడు, సురక్ష టెంపుల్ సిటీ. సురక్ష టెంపుల్ సిటీ. ఇది 100 acres లేఅవుట్. హైదరాబాద్ వరంగల్ హైవేకి జస్ట్ 200 meters డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం కూడా ఆల్రెడీ సీసీ రోడ్లతో డెవలప్ చేయడం జరిగింది. సీసీ రోడ్లతోని డెవలప్ చేయడం అంటే మనకు 33-40 feet రోడ్స్, తర్వాత మంచి ల్యాండ్స్కేపింగ్ తోటి, శాంతికి చిహ్నమైనటువంటి గౌతమ బుద్ధుని స్టాచ్యూ తోటి, మంచి ల్యాండ్స్కేపింగ్ తోటి, చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా. అంటే మామూలుగా ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే యాదాద్రి టెంపుల్ అనేది చాలా వండర్ఫుల్గా డెవలప్ చేస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్. ఆల్మోస్ట్ అంటే ఇండియాలోనే ఇప్పుడు మామూలుగా చెప్పుకుంటే ఏంటంటే తిరుపతి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇంటర్నేషనల్గా దైవ దర్శనాలు అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో భక్తులు ఉంటారు. ఇప్పుడు దాని ధీటుగా తెలంగాణలో కూడా ఒక చెప్పుకో దెబ్బ టెంపుల్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టూరిజం హబ్గా కేసీఆర్ గారు చాలా కొన్ని 100,000 కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ డెవలప్ అవుతున్నటువంటి ప్రదేశంలో నాకంటూ ఓ ప్లాట్ కావాలని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అందుకని మనం అలాంటి ఆ టెంపుల్కు నియర్ బైగా హైదరాబాద్ వరంగల్ హైవేకి ఆనుకొని ఒక 200 meters డిస్టెన్స్లో మనం 100 acres డిటిసిపి లేవు, 100 acres డిటిసిపి అప్రూవ్డ్తో పాటు రేరా రిజిస్ట్రేషన్తో పాటు అన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి చాలా రీజనబుల్ ప్రైస్ తోటి మనం అందిస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ అది ఆగస్టు 15వ తారీఖు లాంచ్ చేసాం. లాక్డౌన్తో, సెకండ్ లాక్డౌన్ తర్వాత ఆగస్టు 15వ తారీఖు లాంచ్ చేసాం. అందులో కూడా లాంచింగ్ రోజే 50% బుకింగ్ తీసుకున్నాం. చాలా రీజనబుల్ ప్రైస్ తోటి. అయితే ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్ లేదా ఈ యాదాద్రి దగ్గర ఉన్న ప్లేస్ అంతా ఎలాంటి? ప్రజెంట్ మనం వచ్చేసి ఓపెన్ ప్లాట్ ఇస్తున్నాము. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే మనకు ఆ టెంపుల్ దగ్గరలో కాబట్టి ఒక కాటేజ్ టైప్లో, అంటే టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ సైట్కి వచ్చి మన ప్రాపర్టీ మన స్థలంలో వచ్చి వాళ్ళు కనీసం సాయంత్రం వరకు లేదా 1 day స్పెండ్ చేసే విధంగా కాటేజ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాటేజ్ కూడా కట్టిస్తున్నాం అనమాట. అంటే అటు దర్శనం చేసుకొని ఇటు ప్రశాంతంగా 1 day స్పెండ్ చేసే విధంగా
అదేవిధంగా మన సైట్లోనే మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. ఓకే. మినీ ఫంక్షన్ హాల్ ఉంది, చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ కానీ లేదా దర్శనం చేసుకొని ఇక్కడ స్పెండ్ చేసే విధంగా అన్ని రకాల సదుపాయాలతోటి మనం డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాం ఆల్రెడీ. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పారు ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది, అలాగే ప్లేస్ కూడా అలాగే చాలా ప్రశాంతంగా ఉండేలాగా. ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి లోపల? అంటే మనకి టోటల్గా కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, టోటల్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంకు, ఎవెన్యూ ప్లాంటేషన్, మంచి ల్యాండ్స్కేపింగ్ తోటి పార్క్ డెవలప్మెంట్, గౌతమ బుద్ధుని స్టాచ్యూ తోటి వాటర్ ఫౌంటైన్ తోటి గౌతమ బుద్ధుని స్టాచ్యూ ఉంటుంది. తర్వాత అన్నీ ఇంకా సీసీ రోడ్లు, టోటల్గా కూడా సీసీ రోడ్లు, ఫుట్పాత్ అన్నీ మొత్తం మామూలుగా డిటిసిపి నామ్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్ ఉంటాయో అవి ఉంటూ వాటికి క్వాలిటీ డెవలప్మెంట్ మనం సీసీ రోడ్లతోటి విత్ సీసీ రోడ్లతో అందిస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి కస్టమర్కి మన వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వెంచర్స్లలో ప్లాట్ తీసుకున్నటువంటి ప్రతి కస్టమర్కి ఫస్ట్ టోకెన్ అమౌంట్ పేమెంట్ చేయగానే పావు కేజీ వెండి కూడా గిఫ్ట్గా ఇస్తున్నాం అనమాట. ఎస్, లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడుగుదాం, టైం పర్మిట్ చేయలేదు. దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. అది వెండి బహుమానాలు అని స్టార్టింగ్లో విన్నాం. ఎస్, దాని గురించి క్లియర్గా. యాక్చువల్గా ఏంటంటే ప్రతి కస్టమర్కి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి కూడా వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓ ప్రాపర్టీ కొంటున్నారు. మనం కూడా వాళ్ళకు ఒక గిఫ్ట్గా ఇటు ప్రాపర్టీ కూడా ఇస్తున్నాము. దాంతోపాటు మనకి కూడా ఒక గిఫ్ట్గా వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పావు కేజీ వెండి సురక్ష నేమ్ తోటి పావు కేజీ వెండి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం. తర్వాత 15 రోజుల్లో మొత్తం పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఉంటుంది అనమాట. ఈ ఆఫరు అన్ని వెంచర్స్లో మనకున్నటువంటి ఇప్పుడు అన్ని వెంచర్స్లలో ఈ ఆఫర్ ఉంది. అంటే మనకు వంగపల్లి టెంపుల్ సిటీ కానీ, యాదాద్రి దగ్గర వంగపల్లి టెంపుల్ సిటీ కానీ, గట్కేసర్ దగ్గర ఈస్టర్న్ ప్రైడ్ కానీ, తర్వాత మనకి అయత్ నగర్ పస్మామలో విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. విల్లా ప్రాజెక్టులో అబీస్ అలోహా అని చెప్పి, ఆ తర్వాత మంగళపల్లి అంటే ఆదిపట్ల మంగళపల్లిలో ముకుంద గ్రీన్స్, హెచ్ఎండి లేఅవుట్, తర్వాత మొన్న లాంచ్ చేసినటువంటి సురక్ష హైవే సిటీ, తర్వాత మనకి రాయగిరి నుంచి మోత్కూర్ రోడ్డు, అంటే మామూలుగా యాదాద్రి టు భద్రాద్రి రోడ్ అంటారు. యాదగిరిగుట్ట నుంచి భద్రాచలానికి కనెక్టివిటీ రోడ్డు, 4 లైన్ హైవే ఫేసింగ్ ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్లో సాయినగర్ కాలనీ ఉంటుంది. ఈ వెంచర్స్ అన్నీ కూడా ఎందులో ప్లాట్ తీసుకున్నా పావు కేజీ వెండి వాళ్ళకి ప్రతి వెంచర్లో టోకెన్ అమౌంట్ కట్టగానే పావు కేజీ వెండి గిఫ్ట్గా ఇవ్వడం. 15 రోజుల్లో మొత్తం పేమెంట్ చేస్తే, బుక్ చేసుకున్న రోజు నుంచి 15 రోజుల్లో మొత్తం పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసి ఇవ్వడం. అంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు మేమే భరించుకుంటున్నాం. అట్లా మంచి ఆఫర్ అండి. అండ్ జనరల్గా ప్రతి ఒక్కళ్ళు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, బట్ ఇలాంటివి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళకు కూడా ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం హోప్ఫుల్గా ఉంటుంది. రెడీ అండి, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. బాలరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. బాలరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మొన్న 26 లాంచ్ అయింది అంటున్నారు వెంచరు. అవును సార్, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ హైవే సిటీ మనం మొన్న లాంచ్ చేసింది. హైవే సిటీ ఇది మనకు హైదరాబాద్ విజయవాడ హైవేలో నార్కట్పల్లి కామినేని మెడికల్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది సార్. హైవే ఫేసింగ్. అవును సార్. దాంట్లో ఎన్ని గజాల నుంచి ఏ విధంగా ఉన్నాయి? మినిమం 50 గజాల నుంచి కూడా ఉన్నాయి సార్. 50 గజాలు, 125 గజాలు, 183, 200 గజాలు, కార్నర్స్ అయితే ఇంకొంచెం పెద్దవి కూడా ఉంటాయి సార్. దీంట్లో కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి సార్. నేషనల్ హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అవునా? అవును సార్. ఒక్కసారి రావాలంటే రూట్ ఉప్పల్ నుంచేనా? మీరు ఎక్కడ సార్ ఉండేది? సార్ నిజామాబాద్ అంటే మనకి అదే ఎల్బీ నగర్ నుంచి సార్. మనకి ఆఫీస్ వచ్చేసి నాగోల్లో ఉంటుంది, కార్పొరేట్ ఆఫీస్ నాగోల్లో ఉంటుంది. మనకి ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవేలో నార్కట్పల్లిలో కామినేని మెడికల్ కాలేజీకి దగ్గరలో ఉంటుంది సార్. మీరు ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ హైదరాబాద్ వరంగల్ దగ్గర ఉన్న 100 acres సంబంధించి ఏ విధంగా ఉన్నాయండి? కంప్లీట్గా సేల్స్ కావచ్చు, అక్కడ ఉన్న రివ్యూస్ అన్ని ఏ విధంగా ఉన్నాయి? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఓకే, మామూలుగా నేను మెయిన్గా ఏ ప్రాజెక్ట్ అయినా కస్టమర్ సాటిస్ఫాక్షనే మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటాను. మీ గోల్ అదే పెట్టుకున్నారు? నేను పెట్టుకున్నటువంటి గోల్ అదే. నేను ప్రాఫిట్ కంటే మెయిన్గా కస్టమర్ సాటిస్ఫాక్షనే మెయిన్గా తీసుకుంటా ఉంటాను. ఎందుకు అంటే కస్టమర్ మనల్ని 100% దీవిస్తే ఇలాంటి వెంచర్లు మరెన్నో చేసుకుంటూ పోతూ ఉంటాం. ఏ ఒక్క కస్టమరు వెంచర్లో ప్లాట్ తీసుకొని బాధపడకూడదు. అది నా కాన్సెప్ట్ అనమాట.
అందుకని చెప్పేసి నేను తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ బిజినెస్ చేయాలనేది నా కాన్సెప్ట్. అంటే మినిమం ప్రాఫిట్ తోటి ఒక ప్లాట్ కొన్నటువంటి కస్టమరు తను నేను సురక్షలో ఒక ప్లాట్ కొన్నా, చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు, మీరు కూడా తీసుకోండి అని వాళ్ళ రిలేషన్కు ఫ్రెండ్స్కు చెప్పే విధంగా ఉండాలి, షేర్ చేసే విధంగా ఉండాలి. అది నేను కోరుకుంటాను అనమాట. ఆ విధంగా ఆల్మోస్ట్ తీసుకున్న ప్రతి కస్టమరు 100% సాటిస్ఫాక్షన్గా ఉంటాడు. ఎందుకంటే ఆ రకమైనటువంటి క్వాలిటీ డెవలప్మెంట్ చేసాం అనమాట. మామూలుగా వెంచర్స్లలో కంకర రోడ్లు, డాంబర్ రోడ్లు కూడా సరిగ్గా వేయరు, కానీ మనం సీసీ రోడ్లతో అసలు సైటు మామూలుగా 50% నచ్చితే కొందాంలే అనే ఆలోచనతో సైట్కి వెళ్ళిన ప్రతి కస్టమరు ఆడికి వెళ్ళగానే బుక్ చేసుకునే బయటకు వస్తాడు అనమాట. అంటే ఫెసిలిటీస్ అవన్నీ చూసి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఆ రకంగా డెవలప్ చేసాం. ఎప్పుడో వెంచర్ అయిపోయినాక డెవలప్ చేస్తాం అనేది కాకుండా డెవలప్మెంట్స్ అనేది ముందుగానే కంప్లీట్ చేస్తాం. మొన్న 26వ తారీఖు లాంచ్ చేశాం కదా విజయవాడ హైవేలో, హైవే సిటీ. అది ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా స్టార్ట్ అవుతుంది. మొన్నే లాంచ్ చేశాను, లాస్ట్ సండేనే, రేపు సండే ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో అయితే జనరల్గా ఇప్పుడు ఎక్కడైతే ఈ వరంగల్ హైదరాబాద్ దగ్గర ఉండిందో దానికి ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఒకవేళ ఇప్పుడు పెట్టుబడి పెడితే వాళ్ళ రిటర్న్స్ అనేవి ఎంత టైం లోపు వస్తాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కి ఎంత టైంలో ఎంత పెడుతుంది ఆలోచనలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని మా పిల్లల భవిష్యత్తుకి ఒక ప్రాపర్టీ ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే యాదాద్రి టెంపుల్ దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక టూరిజం హబ్గా డెవలప్ అవుతుంది, ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది కాబట్టి ఎక్కడైతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెడతా ఉంటారో అక్కడ ల్యాండ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మొన్న కేసీఆర్ గారు కూడా ఈ అక్టోబర్ నవంబర్లో, అంటే నవంబర్ డిసెంబర్ లోపల ఏదో లాంచ్ చేసే ఆలోచనలో, లేదా మ్యాక్సిమం జనవరి ఫిబ్రవరిలో, అంటే ఇది యాదాద్రి టెంపుల్ ఓపెన్ చేసే ఆలోచనలో మొన్న నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి ఆహ్వానించిన సందర్భం. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అతి త్వరలో టెంపుల్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అయితే ఆటోమేటిక్గా రేట్లు అనేది కొంచెం ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆటోమేటిక్గా తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది అంటారు. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడిగి తెలుసుకోండి. నమస్కారం సార్. సురక్ష ప్రాజెక్ట్ ఎక్కడండి? సార్ సురక్ష ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయని. సురక్ష ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి మొదటి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి యాదాద్రి టెంపుల్ దగ్గర వంగపల్లిలో వచ్చేసి టెంపుల్ సిటీ వెంచర్ సార్, 100 acres, డిటిసిపి అప్రూవ్డ్ విత్ సీసీ రోడ్లతో డెవలప్మెంట్ అయిపోయింది సార్. తర్వాత మనకి గట్కేసర్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఈస్టర్న్ ప్రైడ్ ఉంటుంది. ఆ తర్వాత ఐతనగర్ పస్మాములలో వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. తర్వాత మనకి ఆదిపట్ల మంగళపల్లిలో వచ్చేసి హెచ్ఎండిఎల్ లేఅవుట్. తర్వాత మనకి విజయవాడ హైవేలో వచ్చేసరికి సురక్ష హైవే సిటీ నార్కెట్పల్లి దగ్గర. తర్వాత మన యాదాద్రి భద్రాద్రి రోడ్లో ఆత్మకూరులో డిటిసిపి లేఅవుట్. ఈ ప్రాజెక్టులు మనకు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి సార్. ఓకే, అయితే ఇప్పుడు విజయవాడ హైవే ఫేసింగ్కి మనకి ప్లేస్ ఉంది కదండి ఈ వెంచర్ దగ్గర. ఆ సరౌండింగ్ మార్కెట్ అంతే ఉంది, అసలు అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఎలా ఉందండి? అంటే మామూలుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వారధిగా ఉన్నటువంటి రోడ్డే హైదరాబాద్ విజయవాడ హైవే. ఈ రోడ్డే ఇప్పుడు వారధిగా నడుస్తుంది. అంటే తర్వాత ఫస్ట్ మామూలుగా తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి అనేసరికి అమరావతి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ 3 రాష్ట్రాలు అంటే అమరావతి, వైజాగ్, కర్నూలు 3 రాష్ట్రాల ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో దాంతో మళ్ళీ అంతా కూడా ఆంధ్ర నుంచి తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఆటోమేటిక్గా తిరిగి ఇక్కడే ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ మధ్య మనకి గుంటూరు నుంచి, ఒంగోలు నుంచి, విజయవాడ నుంచి కూడా చాలా బుకింగ్స్ వచ్చినాయి మన హైవే సిటీలో. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు నేను జస్ట్ బుకింగ్ తీసుకొని వస్తున్నాను, వాళ్ళది కూడా గుంటూరే. అంటే ఆంధ్ర నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 2 రాష్ట్రాలకి మిడిల్ ప్లేస్ మీరు అన్నట్టు ఒక వారధిలా ఉంది. ఒక కాలర్ ఉన్నారండి, తీసుకున్న తర్వాత డీటెయిల్స్ మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి సైదా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటి అడగండి. నమస్కారం సార్.
సార్ సార్ చెప్పండి సార్. అడగండి మీ డౌట్ ఏంటి. హలో, మీ కాల్ డ్రాప్ అయినట్టుందండి. సో జనరల్గా మీరు ఒక వెంచర్ వేసేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంటారండి? మామూలుగా ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీ బాగా డెవలప్ చేస్తుంది, ఏ కంపెనీ మంచి లొకేషన్స్లో లేఅవుట్ చేస్తుంది, ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది అని 1కి 100 సార్లు కస్టమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే నేను కూడా ఏ ప్రాజెక్ట్ అయినా సెలెక్ట్ చేసేటప్పుడు కస్టమర్ వ్యూలో యాజ్ ఏ కస్టమర్గా వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదే విధంగా నేను వెంచర్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు నేను ఒక కస్టమర్గానే ఆలోచిస్తూ ఉంటాను. అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత టైంలో ఎంత పెరుగుతుంది, ఎలాంటి ఏరియాలో పెట్టాలి అనే విధంగా ఒకటికి అంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత టైంలో ఎంత పెరుగుతుంది, ఎలాంటి లొకేషను, ఇదన్నీ కూడా చూసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు రన్నింగ్ అయ్యేటువంటి ప్రాజెక్టులు అన్నీ చూడండి. ఇప్పుడు గట్కేసర్లో ప్రాజెక్ట్ ఉంది, ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఆదిపట్ల ప్రాజెక్ట్ ఉంది, అది ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. పస్మామల అబిసలో విల్లా ప్రాజెక్టు ఆల్రెడీ మనమే ఇల్లు కట్టిస్తున్నాం, డూప్లెక్స్ విల్లా కట్టిస్తున్నాం. తర్వాత యాదాద్రి వంగపల్లి దగ్గర టెంపుల్ సిటీ ఏదైతుందో అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్. అంటే యాదాద్రి టెంపుల్ సన్నిధిలో కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్, తక్కువ టైంలో ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత మనకి యాదాద్రి టు భద్రాద్రి రోడ్డు ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్ ఆనుకొని ఉంటుంది, హైవే ఫేసింగ్. మళ్ళీ అది కూడా ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు విజయవాడ హైవేలో ఏదైతే హైవే సిటీ ఉందో అది కూడా నేషనల్ హైవే ఫేసింగ్, కమర్షియల్ ఇమీడియట్లీ లీజ్కి అయినా ఇవ్వచ్చు, లేదా కన్స్ట్రక్షన్ చేసుకొని ఏ షాప్ అయినా మనం రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పక్కనే పామనగుండ్ల విలేజ్ ఉంటుంది, తర్వాత కట్టంగూరు మండల హెడ్ క్వార్టరు, కామినేని మెడికల్ యూనివర్సిటీ, హెరిటేజ్ సంస్థ, ఓసిటిఎల్, తర్వాత పక్కనే ఫేమస్ చెరువుగట్టు టెంపుల్, రామలింగేశ్వర స్వామి టెంపుల్, తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తర్వాత 12th బెటాలియన్ పోలీస్ అకాడమీ, ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉన్న తక్కువ టైంలో ఎక్కువ పెరిగేటువంటి ఏరియాస్ ఉన్నాయి అన్నమాట. ఓకే అండి, కాలర్ అడిగిన తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు. నమస్కారం సార్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాయా ఫ్లాట్లు? రామోజీ ఫిల్మ్ సిటీకి బిఫోర్ మనకి పెద్దంబర్పేట ఉంది కదా సార్, పెద్దంబర్పేట నుంచి లెఫ్ట్ అంటే మనకి పస్మాముల విలేజ్ని ఆనుకొని ఉంటుంది సార్. 16 ఎకరాల విల్లా ప్రాజెక్ట్ సార్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసే ఇస్తున్నాము. ఇప్పుడు ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది, విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. ఇమీడియట్లీ ఇంకా ఉండొచ్చు అనమాట. పస్మాంలో విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది సార్. తర్వాత మనకి మంగళపల్లి, ఆదిపట్ల మంగళపల్లి ఉంది కదా సార్, మంగళపల్లి వచ్చేసి హెచ్ఎండిఏ, మంగళపల్లి ఊరు నానుకొని ఉంటుంది, ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అది కూడా. సార్ ఒకసారి ఆ నెంబర్లకు ఫోన్ చేయండి సార్, మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తారు మా వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇందాక మీరు చెప్తున్నారు సార్, లైక్ ఇక్కడ కొన్ని ప్లాట్స్ వేయడం వల్ల వాళ్ళ కస్టమర్ని దృష్టిలో పెట్టుకుంటాను అనేసి. సో ఇంకా ఏమేమి పాయింట్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు ఒక ప్లేస్ని మీరు తీసుకొని ఎంచుకున్నప్పుడు? అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ చూసుకుంటారు. సెక్యూరిటీ మెయిన్ ఏంటంటే ప్రాఫిట్ తర్వాత కానీ ముందు సేఫ్ అండ్ సెక్యూర్, సేఫ్ అండ్ సెక్యూర్. కాబట్టి మనం ప్రాజెక్టు కూడా ఏ ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకున్నా 100% లీగాలిటీగా చూసుకుంటాను. ఫస్ట్ ఏ ప్రాజెక్టు ముందు చేయాలనుకున్నా, చూడాలనుకున్నా దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్ మొత్తం తీసుకున్న తర్వాత 100% స్కూట్నీ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత 100% లీగల్గా ఉన్న తర్వాతనే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉండాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తిగా అప్రూవల్ అయితే మనకి హెచ్ఎండిఏ పరిధిలో అవుతున్నాం, హెచ్ఎండిఏ అప్రూవ్డ్, డిటిసిపి పరిధిలో అవుతున్నాం, డిటిసిపి అప్రూవ్డ్. తీసుకున్న తర్వాత ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 50% అయిన తర్వాతనే మనం లాంచింగ్ చేయడం చేస్తూ ఉంటాం. తర్వాత ఏ కస్టమర్ అయినా సరే ఫస్ట్ చూసుకునేది లీగల్. ఏ ప్రాపర్టీ చూసుకున్నా డాక్యుమెంట్ ఏంటి, దీని ఏంటి అనేది ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. ఆ డాక్యుమెంటేషన్ 100% మనకు హైకోర్టు అడ్వకేట్ తోటి మనం లీగల్ ఒపీనియన్ తీసుకొని
100% జెన్యున్గా ఉన్న తర్వాత ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత 100% మనం ఎల్పి నెంబర్లు అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకెవరికి ఎలాంటి డౌట్ ఉండదు, ఇక అన్నీ చూపిస్తాం, క్లియర్గా ఉంటుంది. లీగల్గా చూపిస్తాం, ఎల్పి నెంబర్ ఉంటుంది, రేరా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆడికి సైట్కి వెళ్తే 100% డెవలప్మెంట్లు అవపడుతూ ఉంటాయి. కాబట్టి ఇంకెవరైనా చూడగానే నచ్చే విధంగా. తర్వాత లొకేషన్, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏ టైంలో ఎలా ఉంటుంది, అంటే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ లేనిది నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా, రేపు నా భవిష్యత్తు ఏంటి అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను కూడా సెలెక్ట్ చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆ విధంగా చూసుకొని ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకొని, అంటే కస్టమరు ఆడికి వచ్చిన తర్వాత నాకు నచ్చలేదు అనే మాట రాదు, అలా రాకుండా మీరు ముందుగానే ప్లాన్స్ వేసేసారు. ముందుగానే చూసుకొని, అంటే తన బడ్జెట్ ప్రకారంగా ఎన్ని గజాలు సెలెక్ట్ చేసుకోవాలనే పాయింటే తప్ప ఆడికి పోయిన తర్వాత నాకు వెంచర్ నచ్చలేదనే మాట నాకు వినపడకూడదు. అది నా కాన్సెప్ట్. ఓకే అండి. అయితే మీరు ఇప్పుడు వెంచర్ తీసుకోవాలంటున్నప్పుడు కొంతమంది గజాలు కొంచెం తక్కువ కావాలంటారు, కొంతమంది ఎక్కువ కావాలంటారు, అండ్ మీకంటూ కొన్ని లిమిట్స్ ఏమైనా ఉంటాయా, లేదా వాళ్ళు అడిగినట్టు ఏమన్నా? అంటే ప్రాజెక్టులో కూడా మనం ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా మధ్యతరగతి కుటుంబాలను మెయిన్గా దృష్టిలో పెట్టుకొని మనం లేఅవుట్ డిజైన్ చేస్తాం. ఓకే. ఎందుకు అంటే డబ్బులు ఉన్న ప్రతి వ్యక్తి ఎన్ని గజాలైనా కొనగలుగుతాడు, ఎక్కడైనా కొనగలుగుతాడు. కానీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వచ్చేసరికి ఎక్కడ పోయినా మినిమం బడ్జెట్లో కావాలనే ఆలోచనతో చేస్తూ ఉంటాడు. చిరు ఉద్యోగస్తులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, ఇలాంటి వాళ్ళంతా మినిమం సైజులో కావాలి, తక్కువ ప్రైస్లో కావాలి, ఏదైనా బ్యాంక్ ఫెసిలిటీస్ ఉంటే ఇంకా మంచిది, ఈఎంఐ కట్టుకుంటూ పోవచ్చు అనే ఆలోచనతో చాలా మంది ఉంటా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాజెక్టులో కూడా మినిమం సైజెస్, ఇప్పుడు 50 గజాల నుంచి కూడా ఉంటాయి మనకి. 50 గజాలు, 125 గజాలు, 147 గజాలు, 150 గజాలు, 167, 183, 200 గజాలు, అంటే ఇలా చేసే ఉంటుంది ముందే లేఅవుట్లో ముందే డిజైన్ ఆ విధంగా లేఅవుట్ మార్క్ చేసి డిమార్కేషన్, ప్లాట్, స్టోనింగ్, నెంబరింగ్ వీటన్నిటితో డివైడ్ చేసే ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళ బడ్జెట్ బట్టి 50 గజాలు కావాలన్న వాళ్ళు 50 గజాలు ఇవ్వచ్చు, 500 గజాలు కావాలన్న వాళ్ళు 500 గజాలు ఇవ్వచ్చు, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా మనం కల్పిస్తున్నాం. కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబాలు, చిరు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు కూడా బ్యాంక్ లోన్ తీసుకొని నెల ఈఎంఐ కట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. కాబట్టి ఇంకా ఎలాంటి వాళ్ళైనా మన ప్రాజెక్ట్లో ప్లాట్ కొనే విధంగా డిజైన్ చేసి ఉంచుతాం అనమాట. ఓకే. అంటే ఒక కస్టమర్ అనే వ్యక్తి మీదే కాదు, చాలా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసి కూడా వస్తుంటారు. బట్ ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి, అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని అడుగుతుంటారు కదా. మీ దాకా వచ్చిన కొన్ని ప్రశ్నలు ఏంటి, అండ్ వాళ్ళు ఎలా సాటిస్ఫై అవుతారు? మామూలుగా ఇప్పటి వరకు నేను వేసిన వెంచర్సే కానీ వచ్చినటువంటి కస్టమర్లే కానీ 100% నా దగ్గరికి రాగానే వాళ్ళు సార్ వెంచర్ అయితే చాలా బాగుందండి, మంచి డెవలప్మెంట్ చేశారు అనే మాట ఉంది తప్ప మీరు డెవలప్మెంట్ చేస్తారా చేయరా అనే డౌటు వాళ్ళ మదిలో రాదు. ఎందుకంటే ముందే చూపిస్తున్నాం కదా మన డెవలప్మెంట్స్. కాబట్టి ఏం లేదు, ముందే చూపిస్తున్నాం కాబట్టి 100% వచ్చి సార్ వెంచర్ చాలా బాగుందండి, నాకు ప్లాట్ కాకపోతే ఇక్కడ కావాలి అక్కడ కావాలని వెతకడం తప్ప సైట్ నచ్చలేదనేది ఉండదు. ఎందుకంటే మనం ముందే డెవలప్మెంట్ చేసి ఆ తర్వాతే లాంచింగ్ చేస్తున్నాం. కాబట్టి 100% చూసినటువంటి కస్టమర్ సాటిస్ఫై, ప్లాట్ సెలెక్షన్లో ఉండిపోతాడు అంతే. ఓకే. సో మీ లేటెస్ట్ వెంచర్ ఇప్పుడు ఏముంది, అండ్ దేని గురించి కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, ఆ ప్లేస్లో మీ వెంచర్ ఏమైనా ఉందా? అందుకనే నేనేం చేశానంటే 3 హైవేలు సెలెక్ట్ చేశాను ఇప్పుడు. ఒకటి హైదరాబాద్ వరంగల్ హైవే, రెండవది హైదరాబాద్ విజయవాడ హైవే, మూడవది హైదరాబాద్ సాగర్ నాగార్జున సాగర్ హైవే. ఈ 3 హైవేలో మన ప్రాజెక్టులు ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉంటాయి, రెసిడెన్షియల్ పర్పస్లో ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలంటేనేమో ఇప్పుడు వరంగల్ హైవే చూసుకుంటే యాదాద్రి టెంపుల్ దగ్గర టెంపుల్ సిటీ వెంచర్, కన్స్ట్రక్షన్ కావాలి అనుకుంటే గట్కేసర్లో ఈస్టర్న్ ప్రైడ్, అది ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు విజయవాడ హైవేలో హౌస్ కన్స్ట్రక్షన్ కావాలంటే మనము పెద్దమ్మర్పేట ఔటర్ రింగ్ రోడ్ లోపలే రెసిడెన్షియల్ ప్రాజెక్టు, విల్లా ప్రాజెక్టు ఆల్రెడీ విల్లా కట్టించే ఇస్తున్నాం. కాబట్టి హ్యాపీగా ఇంకా తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే నార్కట్పల్లి హైవే సిటీ, తర్వాత సాగర్ హైవేలో వచ్చేసరికి ప్రజెంట్ అది మంగళపల్లి విలేజ్ ఆనుకొని ఉంటుంది, ముకుంద గ్రీన్స్. ఈ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇంకా ఆ హైవేలో ఇంకా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చూస్తా ఉన్నాను. ఇంకా ట్రై చేస్తున్నారు. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఉప్పలయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ రెసిడెన్షియల్ పరంగా కావచ్చు, లేదా మీరు ఒక ప్లేస్ కొనుక్కొని ఉంచుకోవాలనుకున్నా, ఏదైనా సరే మంచి ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఎవరు ఎలా కావాలన్నా దానికి తగ్గట్టు ప్రతి చోట్ల హైవేలకి మ్యాక్సిమం ఉండేలాగా
సురక్ష ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ HM TV.